హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంత్ అండ్ యూట్యూబ్ ఛానల్. మరొక వీక్లీ అప్డేట్ వీడియో తోటి నేను మీ ఫ్రెండ్ రాజు అండి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు ఈ అప్డేట్ వీడియో ద్వారా గత వారం రోజుల్లో మార్కెట్లో చాలా లాట్ ఆఫ్ యాక్షన్ కదండి. సో గత వారం రోజుల్లో చూస్తే కనుక ఒక రోజు 200 పాయింట్స్ పైకి, మరొక రోజు 200 పాయింట్స్ కిందకి, ఈ విధంగా ఏంటంటే మార్కెట్లో చాలా ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మనం చూసాం కదండి. సో గత వారం రోజుల్లో మార్కెట్ యాక్షన్ గురించి, అదేవిధంగా గోయింగ్ ఫార్వర్డ్ నిఫ్టీకి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందనేది మనం డీటెయిల్గా వీడియో ద్వారా చూద్దామండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో లాస్ట్లో కొన్ని స్టాక్ సంబంధించిన ఐడియాస్, ఓకే అండి, మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ కదండి. సో స్టాక్ సంబంధించిన ఐడియాస్ కొన్ని నెక్స్ట్ ఫ్యూచర్కి మనం బయింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది డీటెయిల్స్ అనమాట అండి ఈ వీడియోకి సంబంధించి. సో అయితే జనరల్గా తీసుకుంటే మేజర్ ఈవెంట్స్ తీసుకుంటే కనుక నెక్స్ట్ మేజర్ ఈవెంట్స్ ఈ వీక్లో జరిగినవి లేవు, కానీ నెక్స్ట్ మేజర్ ఈవెంట్ దగ్గరికి మనం వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్, అదే యూనియన్ బడ్జెట్ కదండి. సో 1 ఫిబ్రవరి బడ్జెట్కి, సో ఫిబ్రవరికి బడ్జెట్కి మనం అందరం చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి సో బడ్జెట్ ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది చాలా స్టాక్స్లో చాలా కంటిన్యూగా కనిపిస్తూ వచ్చిందనమాట అండి. ఎస్పెషల్లీ టెక్స్టైల్ కానివ్వండి, ఆటో రిలేటెడ్, ఆటో యాన్సిలరీ, సో చాలా స్టాక్స్లో ఏంటంటే మూమెంటం అనేది కనిపించింది కదా ఫ్రెండ్స్. ఓకే అండి, సో అదేవిధంగా రిజల్ట్స్ కూడా తీసుకుంటే రిజల్ట్స్ అన్నీ కూడా ఓవరాల్గా బాగానే ఉన్నాయన్నట్టుగా మనకి ఇప్పుడు దాకా చూడొచ్చు అనమాట అండి. సో ఎస్పెషల్లీ ఐటీ కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ప్లస్ కొన్ని ఫైనాన్షియల్స్, అదేవిధంగా రిలయన్స్ కూడా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగిందని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా తీసుకుంటే సో రిజల్ట్స్ అనేది అంత బ్యాడ్గా లేదు, సో నాట్ బ్యాడ్ అనమాట అండి. సో రిజల్ట్స్ పరంగా బాగానే ఉంది. సో అదేవిధంగా లాస్ట్ వీక్ ఒక మేజర్ ఈవెంట్ అయిపోయింది ఏంటంటే యూఎస్ ప్రెసిడెన్షియల్గా, సో అఫీషియల్గా యూఎస్ ప్రెసిడెంట్గా జో బైడెన్ గారు ప్రమాణ స్వీకారం ఇవన్నీ కూడా అయిపోవడం జరిగిందనమాట అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ మన రిలేషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి మిగతా కంట్రీస్ తోటి, ప్లస్ ఎస్పెషల్లీ మెయిన్ గ్లోబల్ అందరూ కూడా ఆసక్తిగా చూసేది ఏంటంటే చైనా యుఎస్ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, సో ఈ ట్రంప్ గారు యొక్క ట్రేడ్ వార్ యొక్క ఆ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, గోయింగ్ ఫార్వర్డ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి చైనా తోటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అంటే మొత్తం వరల్డ్ అంతా కూడా వాచింగ్ అనమాట. సో అదే విధంగా ట్రేడ్ వార్ కంటిన్యూ అయితే ఇండియా కొంత అడ్వాంటేజ్ కొంతమంది అనలిస్ట్ కూడా చెప్తారు. ఎందుకంటే నెక్స్ట్ అందరూ కూడా దే లుక్ టువర్డ్స్ ఇండియా అనమాట అండి. ఎందుకంటే ఇంత మ్యాన్ పవర్, సో ప్రతి ఇంట్లోనే ఒక బీటెక్ కుర్రాడు జాబ్ లేకుండా, ఓకే అండి, సో బీటెక్లో చాలా మంది ఉన్నారు కదండి, యంగ్స్టర్స్, యంగ్ పాపులేషన్ చాలా మంది ఉన్నారు, కానీ సరైన మనకి రిసోర్సెస్ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు. సో డెఫినెట్గా ఏంటంటే మంచి మ్యాన్ పవర్ ఉన్న కంట్రీ మందే కాబట్టి డెఫినెట్గా దే లుక్ టువర్డ్స్ ఇండియా అనమాట అండి ఖచ్చితంగా. సో అందువల్ల అప్పుడు ఇండియాకి బెనిఫిట్ అది పాసిబిలిటీ కూడా ఉందని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు అనమాట అండి. సో ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ రిలేషన్స్, యూఎస్ రిలేషన్స్ ఎలా ఉంటాయి విత్ చైనా అండ్ విత్ ఇండియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ అంటే బైడెన్ గారి టీం తీసుకుంటే కనుక బైడెన్ గారి టీంలో చాలా ఇండో అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా మందికి కీలకమైన పొజిషన్స్ అన్నీ కూడా మన ఇండియన్సే చాలా మంది టీంలో ఉండడం జరిగింది. అదేవిధంగా కమలా హ్యారిస్ ఎవరైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆవిడ కూడా షీ ఆల్సో బిలాంగ్ టు ఇండియన్ ఆరిజిన్ కదండి. సో అందువల్ల ఏంటంటే సో ఓవరాల్గా లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియాకి మంచి ఫ్యూచర్ ఉంటుందని మనం అందరం ఆశిద్దాం అనమాట అండి. సో ఆ విధంగా మళ్ళీ ఇండియాకి మంచి రోజులు, ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనం కోరుకుందాం. ఓకే, సో విల్ సీ. సో అది మేజర్ ఈవెంట్ అంతా అయిపోవడం జరిగిందనమాట అండి. సో నెక్స్ట్ టువర్డ్స్ బడ్జెట్ పరంగా మనం చూడాలి. సో బడ్జెట్ ముందు ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనమాట అండి. బడ్జెట్ తర్వాత స్ట్రాంగ్ కన్సాలిడేషన్, కరెక్షన్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట అండి. సో అదేవిధంగా మన కరోనా పాండమిక్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్ అన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మన ఇండియాలో. సో ఆల్రెడీ చాలా మందికి వ్యాక్సిన్ అనేది కూడా వేయడం కూడా జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో అయితే స్టిల్ ఇంకా చైనాలో మళ్ళీ ఒక 500 పడకల హాస్పిటల్ కడుతున్నారు ఒక ఏరియాలో, ఒక ప్రావిన్స్లో అని చెప్పి న్యూస్ రావడం జరిగిందనమాట. అంటే అక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది, కొన్ని ఏరియాస్లో స్ప్రెడ్ అవుతుంది, అంటే సివియారిటీ ఉందన్నట్టుగా అది కూడా న్యూస్ ఉంది మరి. ఓకే, బట్ స్టిల్ ఎనీహౌ వ్యాక్సిన్, మెడిసిన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ముందు ఉన్నటువంటి అంత అన్సర్టెనిటీ అయితే ఇప్పుడు లేదు కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్లో ఉన్నటువంటి అంత అన్సర్టెనిటీ లేదు కాబట్టి ఇప్పుడు అంటూ ఒక హిస్టరీ ఉంది కాబట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది. సో లెట్ అస్ హోప్ ఇది అంత సివియర్ అవ్వదు. ప్లస్ ఇంకో పాజిటివ్ న్యూస్లో నేను చూడడం జరిగింది ఏంటంటే బ్రిటన్లో నెంబర్ ఆఫ్ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది కొంచెం వేరే స్ట్రైన్ వచ్చిందని చెప్పి అన్నారు కదండి. సో ఆ స్ప్రెడ్ కూడా కంట్రోల్లోకి వచ్చిందని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే అన్నీ కూడా స్టేబుల్ అవుతున్నాయి అనమాట అండి, 1 by 1. సో లెట్ అస్ సీ. బట్ మార్కెట్స్ మాత్రం కొంచెం కరెక్షన్ మోడ్లోకి వెళ్ళి పాసిబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మనం ఆ టెక్నికల్స్ చూసినప్పుడు మనం డీటెయిల్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి, సో ముందుగా మనం నిఫ్టీ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ చార్ట్ చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక ఇండెసిషన్ ఈ లెవెల్స్లో కనిపించింది అనమాట అండి. సో అలాంటి ఇండెసిషన్ ప్రీవియస్గా కూడా రావడం జరిగింది. సో అదేవిధంగా నేను ప్రీవియస్ వీక్ వీడియోస్లో చెప్పడం జరిగింది డ్రాగన్ ఫ్లై డోజీ అని చెప్పడం జరిగింది, కానీ మార్కెట్ ఏమీ పట్టించుకోలేదు. సో టెక్నికల్గా ఇవన్నీ కొంచెం రివర్సల్ ప్యాటర్న్స్ అనమాట అండి.
సో పాసిబిలిటీ ఉందన్నమాట, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా కూడా మార్కెట్లో అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందన్నమాట అండి. ఓకే, సో అయితే మన న్యూస్ని ఏ విధంగా రీడ్ చేస్తామని చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్ ఇది వీక్లీ చార్ట్ అనమాట అండి. నిఫ్టీ లాస్ట్ వీకే మార్కెట్లో కరెక్షన్ రావాల్సి ఉందన్నమాట అండి. కానీ ఒక న్యూస్ రావడం జరిగింది. ఏంటి ఆ న్యూస్ అంటే ఓకే అండి, లాస్ట్ వీక్ న్యూస్ ఏంటంటే యుఎస్ మాజీ ఫెడ్ చైర్మన్ ఓకే అండి, సో ఆవిడ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కదండి. ఓకే, సో జాన్ ఎల్లెట్ ఐ థింక్. సో ఆవిడ అనౌన్స్మెంట్ చేశారన్నమాట అండి. మోర్ స్టిమ్యులస్ నీడ్ ప్లస్ దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ మోర్ స్టిమ్యులస్ అని చెప్పి, అదేవిధంగా ఇంకా చాలా స్టిమ్యులస్లు వస్తాయి అని చెప్పి న్యూస్ చెప్పేసరికి, సో ఆ న్యూస్ వచ్చిన తర్వాత యూఎస్ మార్కెట్స్ రికవర్ అయ్యి, సో మన మార్కెట్స్ కూడా రికవర్ అవ్వడం జరిగిందనమాట. కానీ దాన్ని ఇంకొక యాంగిల్లో ఆలోచించాలి మీరు. మోర్ స్టిమ్యులస్ రిక్వైర్డ్, మోర్ స్టిమ్యులస్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్, అంటే ఎకనామీ బాగాలేదని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో అయితే అల్టిమేట్గా మళ్ళీ నెక్స్ట్ వీక్, ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో మనం చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ అనేది మనకు కనిపించింది అనమాట. సో ఇప్పుడు మనం డైలీ చార్ట్ చూద్దామండి. సో డైలీ చార్ట్ చూస్తే కనుక, సో ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట, ట్రెండింగ్గా ఉంది కానీ ప్రీవియస్ హయ్యర్ హైకి అక్కడ క్లోజ్ అవ్వలేకపోయింది. అంటే ఏదైతే లెవెల్ ఉందో లైక్ 14,700 లెవెల్స్లో హోల్డ్ అవ్వలేక మార్కెట్ మళ్ళీ కరెక్షన్ క్లియర్గా చాలా సిగ్నిఫికెంట్గా నిన్న ఒకరోజే ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 పాయింట్స్ నిన్న ఒక్కరోజే కరెక్షన్ అనేది నిఫ్టీలో మనం చూసాం కదా ఫ్రెండ్స్, ఫ్రైడే రోజుని. ఓకే అండి, సో నెక్స్ట్ సపోర్ట్ ఏంటి, నిఫ్టీకి సపోర్ట్ ఎక్కడ ఉందంటే 100 పాయింట్స్ బిలో. అంటే ఇది ఏదైతే మనం చూస్తాం కదా ప్రీవియస్గా 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది డెఫినెట్గా ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం లెటర్స్ హోప్ నిఫ్టీ ఒకవేళ అది కనుక ఫెయిల్ అయితే నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో ఓకే, ఫర్దర్ లో లెవెల్స్ ఇంకా తీసుకుంటే కనుక, సో ఈ ట్రెండ్ లైన్ అనమాట, మంత్లీ ట్రెండ్ లైన్ అనమాట అండి ఇది. సో 13,000 ఆ లెవెల్స్లో మళ్ళీ చాలా సిగ్నిఫికెంట్ సపోర్ట్, అంతవరకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనమాట అండి. సో విత్ ఇన్ 1 వీక్, ఎందుకంటే ఆల్రెడీ రిపబ్లిక్ డే వల్ల ఒక హాలిడే కాబట్టి, సో మార్కెట్లో నెక్స్ట్ వీక్లో సో అంత మేజర్ కరెక్షన్ రాకపోవచ్చు. మ్యాక్సిమం ఒకవేళ బాగా కరెక్షన్ వస్తే కనుక మేబీ 13,800 దాకా వస్తే చాలా ఎక్కువ కరెక్షన్ అయినట్టు అనమాట అండి ఈ వీక్. నెక్స్ట్ వీక్ చూడాలి, లెటస్ సీ. సో బట్ ఇట్ ఈస్ మేజర్ సపోర్ట్ అనమాట అండి. సో 14,250 ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఏదైతే రీసెంట్ ఆల్ టైమ్ హై ఉందో 14,740 అనేది క్లియర్గా ఒక రెసిస్టెన్స్ కింద ఉండడం జరుగుతుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది జనరల్ నిఫ్టీ యొక్క అప్డేట్ అనమాట అండి. సో ఈ విధంగా తీసుకుంటే నిఫ్టీ అనేది ఓకే, సో కొంత కన్సాలిడేషన్కి వెళ్తూ ఉందన్నమాట అండి. సో స్ట్రైట్ అవే నేను ఇంకా మన స్టాక్ ఐడియాస్కి వస్తుంది అనమాట అండి. స్టాక్ ఐడియాస్ ఏంటి, మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. సో నికోలస్ డార్వాస్ బాక్స్ థియరీ. ఓకే అండి, నికోలస్ డార్వాస్ బాక్స్ థియరీ అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అంటే ఏదైనా మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు, మొమెంటమ్ ఉన్నప్పుడు, సో మార్కెట్లో ఈ విధంగా అక్యుములేషన్ చేస్తూ ఉంటారు ఇన్స్టిట్యూషన్స్. అవి మీరు చూస్తే కనుక అక్యుములేషన్ ఒక్కొక్క రేంజ్లో అక్యుములేషన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి బ్రేక్అవుట్ వచ్చి నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తూ ఉంటుంది అనమాట అండి స్టాక్. ఓకే, ఈ స్టాక్ వచ్చి హీరో మోటో కార్ప్ అనమాట అండి. ఓకే అండి, సో హీరో మోటో కార్ప్ వచ్చి ఇక్కడ నేను ఆల్రెడీ నా గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగిందనమాట చార్ట్. మీరు ఇక్కడ చూస్తే కనుక బాక్స్ బ్రేక్అవుట్ వస్తూ ఉందన్నమాట అండి విత్ గుడ్ వాల్యూమ్స్. ఓకే అండి, సో కొంచెం పైన క్లోజ్ అయింది, బట్ కొంచెం రిజెక్షన్ అయితే ప్రైస్ రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ చిన్న కన్సాలిడేషన్ వచ్చి మళ్ళీ అంటే కొంచెం కరెక్షన్ వచ్చి, లేదంటే కొంచెం లోలో ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి పాసిబిలిటీ ఉంది. ఓకే, నాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ అయినో ఇట్ ఈస్ గుడ్ ఎంటర్ అని చెప్పి ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే విత్ వాల్యూమ్స్ ఒక రేంజ్ దాటి ఇది క్లోజ్ అయింది కాబట్టి, అంటే క్లోజింగ్ చిన్నది అయినా కూడా స్టిల్ ఇట్ క్లోజ్డ్ అబౌవ్ ద రెసిస్టెన్స్ అనమాట అండి. సో రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది కాబట్టి, సో డెఫినెట్గా ఈ బయింగ్ మొమెంటం కంటిన్యూ పాసిబిలిటీ ఉందన్నమాట హీరో మోటో కార్ప్లో. సో మనం చూస్తే కనుక అనదర్ ఆటోమొబైల్ బజాజ్ ఆటో చాలా ఎక్స్ట్రీమ్గా చాలా పెరిగిపోవడం జరిగిందనమాట అండి ఫ్రైడే రోజుని. సో లెటస్ హోప్ మండే మరి నెక్స్ట్ వీక్లో హీరో మోటో కార్ప్లో కూడా మనకి మంచి మొమెంటం ఉండి పాసిబిలిటీ కనబడుతుంది అనమాట అండి. సో చూద్దాం మనం ఏమవుతాం. ఓకే, సో అంటే ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో ఈ బాక్స్ రేంజ్ కనీసం ఒక 100 రూపీస్ పైనే ఉందన్నమాట అండి. సో ఇక్కడ నుంచి 150 రూపీస్ పైనే ప్రైజ్ మూవీ పాసిబిలిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మన మొదటి స్టాక్ అనమాట హీరో మోటో కార్ప్ అండి. నెక్స్ట్ వచ్చి చూడొచ్చు అనమాట మీకు ఆర్పీజీ లైఫ్ సైన్స్ ఫ్రెండ్. నెక్స్ట్ మన ఈ వీక్ నేను డిస్కస్ చేయబోయే సెకండ్ స్టాక్ ఏంటంటే ఆర్పీజీ లైఫ్ సైన్స్ అనమాట అండి. బాక్స్ బద్దలైంది ఆల్రెడీ. ఓకే అండి, మెగాస్టార్ గారి డైలాగ్ ఉంది కదా. సో బాక్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఈ కన్సాలిడేషన్ లాంగ్ కన్సాలిడేషన్ అని చెప్పాలన్నమాట, లైక్ జూలై నుంచి ఇప్పుడు దాకా. ఓకే అండి, లాంగెస్ట్ కన్సాలిడేషన్ అనమాట అండి. సో అంటే మీరు చూస్తే కనుక మోర్ దాన్ లైక్ 6 months కంటే ఎక్కువే ఆల్మోస్ట్. ఓకే అండి, లైక్ అప్ టు 5 to 6 months పైన ఈ ప్రైస్ ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం జరిగిందనమాట అండి. కన్సాలిడేషన్ దాటి క్లోజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మొమెంటం బుల్లిష్గా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అందువల్ల గోయింగ్ ఫార్వర్డ్ ఈ స్టాక్లో నేను 530 లెవెల్స్ దాకా ప్రైస్ ఆర్పీజీ లైఫ్ సైన్స్ వెళ్ళి పాసిబిలిటీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం చూడొచ్చు అనమాట అండి. సో కన్సల్టేషన్ అవుతా ప్రైస్ అనేది ముందుకు వెళ్తూ ఉందన్నమాట అండి.
సో ఇది మన ఈ వీక్ సెకండ్ స్టాక్ అనమాట. ఎవ్రీ వీక్ నేను 2 స్టాక్స్ని మీతో షేర్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇంకా ఎవరైనా ఇంకా ఎక్కువ స్టాక్ ఐడియాస్ కావాలి, ఇంకా ఎక్కువగా యాక్టివ్గా చేయాలనుకుంటే కనుక ఆంధ్రా బుల్స్ 2018 టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను యాజ్ అండ్ వెన్ ఎప్పుడైతే నేను ఏదైనా చార్ట్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్యాటర్న్ కనిపిస్తే ఇమీడియట్గా స్నాప్ తీసి దాంట్లో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఫాలో అవ్వచ్చు అనమాట అండి. సో అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఓకే అండి, సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో సిఎట్ స్టాక్ గురించి ఆల్రెడీ పాత వీడియోస్లో నేను షేర్ చేయడం జరిగింది అనమాట. ఇది మంత్లీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వింది ఓకే అండి. సో మంత్లీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వింది అని చెప్పి నేను చెప్పడం జరిగింది అనమాట. అరౌండ్ 1000 ఆ ప్రైస్లో ఉన్నప్పుడు నేను ఈ స్టాక్ మన వీడియోలో ఆంధ్రా బుల్స్ ఛానల్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట అండి. ఈరోజు దాని కాస్ట్ 1500 ఫ్రెండ్స్. అంటే ఎవరైతే సిన్సియర్గా మన ఛానల్ ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మన స్టాక్ ఐడియాస్, మీరు సిఎట్ కనుక కొనుంటే యూ ఆర్ మేకింగ్ 50% రిటర్న్ ఓకే అండి. మీరు చూడొచ్చు అనమాట అండి. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ లైక్ 3 months మీరు చూస్తే కనుక 3 to 4 monthsలో 50% మీకు రిటర్న్ రావడం జరిగిందనమాట. ఆల్రెడీ నా కొంతమంది పోర్ట్ఫోలియోలో కూడా తీసుకోవడం జరిగింది, కొంతమంది ఉంచారు, కొంతమంది తొందరపడి అమ్మేయడం కూడా జరిగిందనమాట. అంటే ఒక్కొక్కసారి స్టాక్ ఇట్ విల్ టేక్ టైం అనమాట. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్ అనమాట. సో దానికి టైం పడుతుంది అనమాట. మీరు చూస్తే కనుక ఇప్పుడు స్టాక్ ఆటోమొబైల్ ప్లస్ ఆటో యాన్సరీ టైర్ స్టాక్స్ అన్నీ కూడా, టైర్ స్టాక్స్ ఏవైతే అన్నీ కూడా చాలా శిఖరాలకు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట అండి. ఎంఆర్ఎఫ్ గురించి కూడా టెలిగ్రామ్లో షేర్ చేయడం జరిగిందనమాట అండి. నేను ఒక ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, అది కూడా ఒక బాక్స్ రేంజ్ దాటి బ్రేక్అవుట్ వచ్చిందనమాట అండి. ఎంఆర్ఎఫ్ మేబీ వీల్ సీ వెరీ సూన్ ఇట్ మే టచ్ 1 lakh. షేర్ ప్రైస్ 95 అలా ఉందన్నమాట అండి. 90,000 రేంజ్లో ఉంది కదండి. సో 1 lakh వెరీ సూన్ వెళ్ళిపోయి పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా సిఎట్ కూడా సో మంత్లీ లాంగ్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ వచ్చి ఇక్కడ కంటిన్యూగా ఈ మంత్ అంతా మంచి బుల్లిష్ మీరు చూడొచ్చు అనమాట. జాయిన్ మంత్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చాలా వండర్ఫుల్గా ఈ క్యాండిల్ అంటే కంప్లీట్ బుల్లిష్నెస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో ఇది ఇంకా ఫర్దర్గా ఇంకొక 500 పెరిగినా ఆశ్చర్యపోకలేదు. సో అంటే మీరు ఒక 4-5 monthsలో డబుల్ అవ్వింది అనమాట అండి ఈ స్టాక్. సో మనం చూడొచ్చు అనమాట. సో ఆ పాసిబిలిటీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఎవరైతే ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని టెక్నికల్ ఐడియాస్ మీకు కావాలనుకుంటే కనుక వెంటనే ఆంధ్రా బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా మన ఆంధ్రా బుల్స్ ఛానల్ గురించి షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.